స్వచ్ఛత విషయంలో, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు, ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. భారత్ అతి పెద్ద దేశం, కోట్ల మంది ప్రజలు దేశంలో నివసిస్తున్నారు. పరిశుభ్రత, స్వచ్ఛత లేకపోతే దేశం ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని, అందుకే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. మనకు అందరికీ తెలుసు, స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒకరోజు ఉద్యమం మధ్యలో పారిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, మీరు స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుద్ధ్యం చేస్తున్నారంటే, నాకు స్వాతంత్రం కూడా కావాలి, దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలనే విషయం వారు తెలియజేయడం జరిగింది. అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా 2014లో అక్టోబర్ 2వ తారీఖున ఇదే రోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరిలో ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక సాధారణ మరి 2వ తరగతి 3వ తరగతి విద్యార్థి నుంచి మొదలు పెడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం చెప్పగలిగే పరిస్థితికి ఈరోజు దేశం